పూలు పండ్లనే రాఘవేంద్రరావు గారి థీమ్ తెలుసు. ఈ పూలు స్వీట్స్ థీమ్ ఏంటి? ఏమై ఉంటుంది? నాకు అర్థమైంది మనవడా. ఏం తాతగారు అది? చెప్పనా? తక్కదిమ్మి తక్కజను తక్కదిమ్మి ఏంటది? ఏంటే మీ తాతయ్యకి ఏదో అర్థమైంది అంటున్నాడు. అయితే మీకు అర్థం కాలేదా? లేదు. మీకు అర్థమైనంత మాత్రాన ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. రండి పడుకోండి. వాడు పూలు స్వీట్స్ ఎందుకంటే వాడు చెప్పలేదు, ఈ ముసలోడు చెప్పలేదు, ఇది కూడా చెప్పదేంటి? అసలు వాడు ఎందుకు తెచ్చాడో కనుక్కోవాలి. పెద్ద పూల పుట్ట స్వీట్స్ ఎందుకు తెచ్చాడో నాకు తెలియాలి. పూలు పండ్లు స్వీట్స్, పూలు స్వీట్స్ ఎందుకు తెచ్చాడు వాడు? హే గుండు, ఏంటండి? ఏం జరుగుతుంది అక్కడ? ఏదో జరుగుతుందిలేండి, వదిలేయండి. అంటే ఏం జరుగుతుందో నాకు చెప్పవా? ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎలాగండి? తెలియకే కదా అడుగుతుంది. నీకు క్లారిటీ ఉంది, మీ తాతయ్యకి క్లారిటీ ఉంది, కానీ నాకే క్లారిటీ లేదు. అన్ని స్వీట్స్ ఎందుకు, అన్ని పూలు ఎందుకు, ఏం జరుగుతుంది అక్కడ? అయ్యో భగవంతుడా. తల పట్టుకోవడం కాదు, మ్యాటర్ ఏంటో చెప్పు. మీ తమ్ముడు ఆ పూలు స్వీట్స్ తీసుకొచ్చింది నా చెల్లెలి కోసం. లోకేశ్వర్ కోసమా? ఆ బాబీ గడికి ఏమైనా పిచ్చా? పూలంటే తల్లో పెట్టుకోవడానికి ఒక ముర రెండు మురలో తెస్తారు, స్వీట్స్ అంటే పావు కిలోనో హాఫ్ కిలోనో తీసుకొస్తే సరిపోతుంది. అన్ని స్వీట్స్ ఎందుకు అని తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? తెలిసి ఎందుకు అడుగుతానే? అబ్బా, మీరు ఇంత పెద్ద ఫ్యాషన్ కోచ్ ఎలా అయ్యారండి? అసలు మావయ్య గారి వ్యాపారాలన్నింటినీ మీరొక్కరే ఎలా చూసుకోగలుగుతున్నారు? దానికి దీనికి సంబంధం ఏంటే? ఇదిగో విసిగించకుండా వాడు అన్ని పూలు అన్ని స్వీట్స్ లోకేశ్వర్ కోసం ఎందుకు తీసుకొచ్చాడో అది చెప్పు. నేను ఎలా చెప్పనండి? తెలుగులో చెప్పు. చెప్పమంటుంటే ఇవాళ వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజు. అంత ఇంపార్టెంట్ డేనా? డే కాదు, నైట్. నాకు తెలిసి ఇవాళ బాబీ గడి పుట్టినరోజు కాదు, లోకేశ్వర్ పుట్టినరోజు కూడా కాదు. నాకు తెలిసి వాళ్ళది పెళ్లి రోజు కూడా కాదు, అది ఇద్దరిది ఒకేసారి. ఏమండి, ఇవాళ వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? మీరెందుకు అంత షాక్ అవుతున్నారు? అది కాదు గుండు, లోకేశ్వర్ ఇప్పటి వరకు బాబీ గారిని ఎప్పుడు దూరంగానే ఉంచుతూ వచ్చింది కదా, ఇప్పుడు దగ్గరికి తీసుకోవాలనిపించింది అనుకుంటా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మనుషుల మార్పు సహజం అని అర్థమైంది. అలాగే ఏదో ఒక రోజు మీరు కూడా మారుతారని నా నమ్మకం. అంతేలే, అది మాత్రం జరగదు. అసలు లోకేశ్వర్లో ఇంత త్వరగా మార్పు వచ్చింది అంటే నేను నమ్మను. నువ్వు నిజం చెప్పు, నిజం చెప్పు. దీని వెనక నీ కుట్రే ఉంది కదా? కుట్రా? నాకేం తెలీదండి. కథలు చెప్పొద్దు. నీకు లోకేశ్వర్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తను బాబీతో సక్రమంగా ఉండడం లేదని నువ్వెన్నిసార్లు బాధపడ్డావో కూడా నాకు తెలుసు. సో వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి నువ్వే ఏదో ప్లాన్ చేసుంటావు కదా? చెప్పు. అదే అలాంటిదేమీ లేదండి, ఏం లేదు, ఏం లేదు. నిజం చెప్పకపోతే నువ్వు నన్ను మోసం చేసినట్టే. చెప్పు, వాట్ హ్యాపెండ్? చెప్పు, ఏం చేసావు? ఏం లేదండి, నా చెల్లెలు లేనిపోని అపోహలతో భయాలకి పోయి బాబీకి దగ్గర అవ్వకుండా తను బాధపడుతూ బాబీని కూడా బాధ పెడుతూ ఉంది. సో వాళ్ళిద్దరినీ ఎలాగైనా ఒకటి చేసి
వాళ్ళు సంతోషంగా ఉండేలా చెయ్యాలి అని చిన్న అబద్ధం ఆడాను. హ్మ్? చిన్న అబద్ధానికి అంత పెద్ద రిజల్టా? ఏంటి ఆ అబద్ధం? అది చెప్పు. మా ఆస్తి మొత్తాన్ని నీ వారసులకిద్దామని నేను మీ పెదనాన్న నిర్ణయించుకున్నాం. గుండమ్మ లోకేశ్వరిలో ఎవరు ముందుగా పిల్లల్ని కంటే వాళ్ళ పిల్లల ముద్దు ముచ్చట్లు ఆడుకొని మా యావదాస్తిని వాళ్ళకిచ్చేస్తాం. అమ్మా, అరుంధతి బామ్మ సడన్ గా మన ఇంటికి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిందా అనుకున్నాను. ఆ క్యారెక్టర్ సడన్ ఎంట్రీకి కారణం నువ్వా? హ్మ్. ఎంత మోసం, ఎంత మోసం. ఇందులో మోసమే ఉందండి. మరి కాదా? పిల్లల కంటే ఆస్తి వస్తుందని లోకేశ్వరి నమ్మేలా చేయడం మోసం కాదా? కాదండి. ఒక మంచి జరగడానికి అబద్ధవాడిన తప్పే లేదు. అలా అని నానమ్మ చెప్పిందా? లేదు, మా తాతయ్య చెప్పారు. ఓ, అయినా లోకేశ్వరి బాబీ కలిసి ఉండాలని మీకు లేదా? ఎందుకు లేదు? మరి మనమిద్దరం ఒకటవ్వాలని మీకు లేదా? ఎందుకు లేదు? ఏయ్, ఏయ్. సరే సరే, ఊరికే అన్నానులేండి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని అబద్ధం ఆడానే తప్ప నా చెల్లెల్ని మోసం చేయాలని కాదు. మ్మ్. సరే మీరుండండి, నేను ఇప్పుడే వస్తాను. మ్మ్. హ్మ్. ఒక చిన్న అబద్ధంతో ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలిపేసింది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే ఏదో కిరికిరి చేసి నన్ను కూడా లొంగ తీసుకుంటుంది. లోకేశ్వర్కి వీక్నెస్ ఉంది, మనకేముంది? ఇక్కడ ఆదిత్య తగ్గేదేలే. ఏం మాట్లాడరు? ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదు లోకేశ్వరి. నా లైఫ్లో ఇలాంటి రాత్రి ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. అంటే ఇంతకాలం మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చానని కోపంతోనే కదా మీరు ఇలా అంటున్నారు? ఆహా, లేదు లోకేశ్వరి, నీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఒక చిన్న బాధ. ఎందుకు అనవసరంగా వదినతో గొడవ పడుతుంది, ఇంట్లో అందరితో ఎందుకు కలిసిపోలేకపోతుందని బాధ. మీరు సొంతంగా వ్యాపారం చేయండి, మన వాటా మనకి పంచి చేయమనండి అనే ఇలాంటి మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడుతుందేంట అని బాధ. మా వదినలాగా నువ్వు కూడా మంచిగా ఉంటే ఎంత బాగుంటుందో అని ఆశ. నువ్వు ఏం చేసినా ఎలా మాట్లాడినా నీ మీద కోపం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ మీద నాకున్న మనసులో ఉన్న ఏ ఫీలింగ్ అయినా కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం రాదు. లేదంటే నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుని ఉండేదానివి. ఎంత మంచోడైనా
తప్పు నేను చేశాను, కానీ తనని నేను అర్థం చేసుకోకపోవడానికి కారణం తానే అనుకుంటున్నాడు. ఇంతకంటే మంచోడు, ఇంతకంటే అమాయకుడు ఉంటారా? కానీ ఎందుకు నీలో ఈ మార్పు వచ్చింది? నాకు అది చాలు. నువ్వు ఎప్పుడూ ఇలాగే నాతో ప్రేమగా ఉంటే నేను దేన్నైనా సాధించగలను లోకేశ్వరి.
ఈ గుండు ఏంటి ఇది? మారిన లోకేశ్వరి అండి. ఎంత మారితే మాత్రం ఇంట్లోనే అంత మార్పా? అబ్బబ్బా రోజు ఇదొక పెద్ద గోల. ఊపిరాడకుండా ఇంటి నిండా పొగేసి చంపుతోంది. సాంబ్రాణి పొగ వేయడం మంచిదే కదా కామాక్షి. అవును, మీ కోడలు ఏం చేసినా మీకు మంచిదే. అవును, అసలు ఎక్కడుంది? ఇది కళ నిజమా? కళ కాదు కదా, నిజమేగా? గుండమ్మా, నిన్ను చూస్తే ఇంకా రెడీ అయినట్లేవు. మరి ఇంట్లో అంత సాంబ్రాణి ధూపం ఎవరేశారు? తాతయ్య, ఈరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసింది గుండమ్మ కాదు. మరి ఇంట్లో ధూపం ఎవరేశారేంటి? లుక్ ఎట్ దేర్. తాతయ్య, 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 తాతయ్య లేవండి. మాణిక్యం గారు, తాతయ్య, తాతయ్య, మాణిక్యం గారు, తాతయ్య, తాతగారికి ఏమైంది? అటు చూడరా. సిగ్గుపడతావేంట్రా? దాన్ని అలా చూసే లేవండి ఈయన ఇలా పడిపోయారు. తాతయ్య, అంటే మార్పు మంచిదే కదా. రే, నీ భార్యలో మార్పు పెద్ద ఆయన ప్రాణం మీదకి వచ్చేలా ఉందిరా. తాతయ్య, తాతయ్య, తాతయ్య కళ్ళు తెరువు తాతయ్య. తాతయ్య, తాతయ్య, మాణిక్యం గారు లేవండి. తాతయ్య, మాణిక్యం గారు తాతయ్య, లేవండి. తాతయ్య, లేవండి. తాతయ్య, లేవండి. తాతయ్య, లేవండి. మాణిక్యం గారు లేవండి. కొంచెం లేపండి. నాకేమైంది? మీ చిన్న మనవరాల్ని చూసి స్పృహ తప్పి పడిపోయారు తాతగారు. అందరూ ఇక్కడే ఉన్నారా? హారతి తీసుకోండి. ఏమైంది? అందరూ అదోలా ఉన్నారు. నీకేమైంది అని. నాకేమైంది? నువ్వేంటి ఉదయాన్నే లేవడమేంటి? లేచావు పో. ఇంత పొద్దునే రెడీ అవడమేంటే? రెడీ అయ్యావు పో. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం ఏంటి? తులసి కోట చుట్టూ ఆ ప్రదక్షిణలు చేయడం ఏంటి? మా ప్రదక్షిణాలు చేసావు పో. ఏంటి పో 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 అంటుంటే నేను పోయేలా ఉన్నాను. అయ్యో, సడన్ గా నీలో ఈ మార్పు ఏంటమ్మా? రాత్రి నుంచి లోకేశ్వరి పూర్తిగా మారిపోయింది నాన్న.